కూటమి ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ హాజరయ్యారు. 48 మంది లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గత ప్రభుత్వ హయాంలో రీసర్వే ప్రక్రియలో అనేక తప్పులు జరిగాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రీసర్వేను సక్రమంగా నిర్వహిస్తూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పండక్కల వచ్చేస్తుంది ఎక్కడికైనా కూడా. ఇవాళ మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి కూడా 200 యూనిట్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పున్నాం. మనం వాళ్ళకి బాసటగా ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళకి తోడ్పాటుగా ఉంటాం, వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటాం, వాళ్ళకి సాయం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నగిరికి వచ్చినప్పుడు కానీ లోకేష్ గారు వచ్చినప్పుడు కానీ మీకు ఎప్పుడు మేము అండదండగా ఉంటాం అని చెప్పి మాటిచ్చిపోయారు. దానికి తదనుగుణంగానే ఇవాళ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేనేత కార్మిక కుటుంబానికి కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా మనకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి మీరందరూ బాగుండాలి, మీరందరూ సంక్షేమంగా ఉండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, అందరూ పైకి రావాలని చెప్పే ఉద్దేశంతో ఇచ్చిన మాట తప్పకుండా 200 యూనిట్లు ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా దీంతో పాటు ఎన్నో తోడ్పాటు పథకాలు కూడా మీకు ఇవాళ చూస్తున్నాం. ఇవాళ చేనేత అంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఇంటికి అది ప్రజాదరణ పొందుతూ ఉంది. ఇంతకుముందు చేనేత పట్టించిన వాళ్ళం కాదు, ఎవరో బయట నుంచి కొనుక్కొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చేనేత 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 చేనేత, పట్టు 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 అంటే మంగళగిరి కానీ ఇటు మన గొల్లపల్లి కానీ ఏదన్నా కూడా మన ఏదైతే ఈ వృత్తికి సంబంధించి ఉన్నాయో దానికి ఎక్కువ కూడా గవర్నమెంట్ టేకప్ చేసి మన ప్రజాదరణ పొందడానికి కూడా మనకి ఆస్కారం కల్పించారు. ఇంతకుముందు కూడా లేనంత డిమాండ్ కూడా ఇవాళ తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే వాళ్ళు తీసుకున్న ఇంట్రెస్ట్, వాళ్ళు చూపిస్తున్న తోడ్పాటు ఇవాళ